అబ్బాబా ఇదేమన్నా రోడ్ అండి, ఈ లైట్లు ఏంటి, ఈ రోడ్ ఏంటి? నీకే కదరా ఫోటోలు, నన్ను నాకు రెస్ట్ రా ఎదవా. సరేరా బాబు, తీసుకో, రెస్ట్ తీసుకో. అబ్బాబాబా చలండి, భయవస్తమైన చలండి. భద్రాచలం అయితే అయిపోయిందండి దర్శనం. ఇక్కడ నుంచి మోస్ట్లీ గుడిసె వెళ్ళిపోతాం. నెక్స్ట్ గుడిసెలో అయితే మీట్ అవుదాం. మిడ్ నైట్ 12. హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే విక్టరీస్. కొత్త సంవత్సరానికి ఒక కొత్త బ్లాగ్తో అయితే మీ ముందరకు వచ్చేసాను. ఈరోజు నేను హైదరాబాద్ టు భద్రాచలం టు మారేడుమిల్లి టు గుడిసె అయితే వెళ్ళాలనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి 31కి మార్నింగ్ భద్రాచలంలో అయితే స్వామివారి దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే మనం హైదరాబాద్ రింగ్ రోడ్ అయితే వెళ్తున్నాను, విజయవాడ హైవేకి. అక్కడ నుంచి పెట్రోల్ పెట్టేసుకొని నెక్స్ట్ ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఆన్ ది వేలో అయితే మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఓకేనండి, పెట్రోల్ అయితే మనం పెట్టేసుకున్నాము. అండ్ పెట్రోల్ రేట్ తెలిసిందే కదా, తెలంగాణ రేట్ ఎంత అనేది. ఆపోజిట్లో కనిపించేది విజయవాడ హైవే. కెమెరా అయితే ఆన్లో ఉందనుకున్నాను, పెట్రోల్ బంక్ దగ్గర నుంచి కెమెరా అయితే ఆఫ్ అయిపోయిందండి. నేనైతే ప్రజెంట్ ప్లాన్ వచ్చేసి 31st మార్నింగ్ వచ్చి భద్రాచలం టెంపుల్ దర్శనం చేసుకుని అక్కడి నుంచి మా తమ్ముడు లక్ష్మణ్ పికప్ చేసుకుని అయితే వెళ్ళిపోవాలనుకుంటున్నాను గుడిసెకి. గుడిసె హిల్ స్టేషన్లో 1వ తేదీ మార్నింగ్ అయితే ఉండాలనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే నేను చిట్యాల్ దగ్గర హైదరాబాద్ నుంచి ఒక 70 కిలోమీటర్స్ దాటుకుని అయితే ఉన్నానమాట. ఇక్కడ ఏదైనా మంచి టిఫిన్ సెంటర్ చూసుకొని టిఫిన్ అయితే ఫస్ట్ ముగించాలండి. చలి అయితే స్టార్ట్ అయిపోయింది. నాకైతే భయవస్తంగా చలి ఉంది. ఎలిమేట్లో నుంచి వెళ్ళిపోతుంది అనమాట గాలి. ఇక్కడ కనబడుతుంది కదా, ఈ హోటల్ పేరు వచ్చి దుర్గా విలాస్ అంట. చిట్యాలకి ఒక ముందరే ఉంది, చిట్యాల టౌన్ ముందరే. బట్ ఎగ్ దోశ వేస్తున్నారండి, సూపర్గా ఉందండి. దాని చట్నీ ఇది సూపర్గా ఉంటుంది. ఎవరైనా వస్తే తినేసి అయితే వెళ్ళొచ్చు. ఓకేనండి, నేను ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ఖమ్మం అయితే రీచ్ అయిపోయాను. సూర్యాపేట దాటుకొని ఖమ్మం హైవే అయితే వెళ్తున్నానండి. ఈ సూర్యాపేట నుంచి ఖమ్మం హైవే ఉంది, అసలు సూపర్ అండి. ఎట్లుందంటే రోడ్ అయితే బీభత్సం. అసలు నిజంగా నేను ఒక్కడే వెళ్తున్నానండి హైవే పైన, ఎవరు లేదు, నా వెనకాల ఎవరు లేదు. ఎక్కడో ఒక వెహికల్ తగులుతుందనమాట. అసలు ఆ ముందర లైట్స్ కనబడుతుందండి. యాక్చువల్లీ దాన్ని చూసే నేను కెమెరా ఆన్ చేశాను. అసలు నిజంగా ఆ లైట్ ఫోకస్లో వెళ్తుంటే హైవే పైన సూపర్ అండి. ఎంత సూపర్గా ఉందంటే దగ్గర నా బైక్ని కూడా కాసేపు ఆపి నేను ఫోటో షూట్ కూడా చేసుకున్నాను. నిజంగా ఆ లైట్కి అక్కడ నా కెమెరా వ్యూలో ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ప్రజెంట్ అయితే ఇక్కడైతే సూపర్ అండి. సూపర్ చూడండి, బాబా హైలైట్, హ్యాట్స్ ఆఫ్ అండి. ఈ కేసీఆర్ గారు అయితే ఈ హైవే కట్టారు, హైలైట్ కదా, సూపర్గా ఉందండి. నిజంగా 100లో పోవాలనిపించింది. ఒక చోట అయితే 100 పైన వెళ్ళాను, 120 వరకు కూడా రీచ్ అయ్యాను. బట్ అవన్నీ నేను గోప్రోలో చూపించలేకపోతున్నాను. ఓకేనండి, ప్రజెంట్ అయితే నేను రెస్ట్ ఇచ్చాను నా బైక్కి. ఒక 10-15 నిమిషాలు రెస్ట్ ఇచ్చాను. అండ్ అక్కడ నిలబెట్టిగానే తీసినప్పుడైతే నాకు ఆ లైట్ ఫోకస్కి నా బైక్ మెరిసేదానికి భలే ఉంది కదా, మనోడు భలే మెరుస్తున్నారు కదా, అంతేనండి. అలా తీసుకొని కాసేపు ఉండేసి ఫ్రీ అయిపోయేసి ఇక్కడ నుంచి అయితే బయలుదేరేసాను. చూడండి నా బైక్ ఎలా ఉందో కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనండి, మా వాడు ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నాకు ఇంకా ఖమ్మం దాటడానికి 10 to 15 మినిట్స్ అయితే పడుతుంది. ఇక్కడ నుంచి దాటేసామంటే నెక్స్ట్ భద్రాచలం రీచ్ అవ్వగానే నాకు రూమ్స్ ఎలాగో నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ రూమ్స్ తీసుకోవాలి. మెయిన్ టాస్క్ వచ్చి రూము దగ్గర ఇప్పటికే 1:30 అవుతుంది. 1:30 అంటే చలి ఎలా ఉందంటే విభత్సమైన చలి అండి. ఎలా వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకా గోప్రో స్విచ్ ఆఫ్ అయిపోతుందేమో. ఎప్పుడు నా గోప్రో స్విచ్ ఆఫ్ అయిందో కూడా తెలియదు. నేనైతే భద్రాద్రి కొత్తగూడెంకి అయితే రీచ్ అయిపోయాను. ఈ స్టార్టింగ్లో పెద్ద ఆయన అయితే చలిమంట వేసుకుంటాను, ఆయనతో కూర్చొని అయితే కాసేపు చలిమంట వేసుకున్నాను. చాలా వెచ్చగా ఉంది. ఇక్కడైతే దగ్గర 15 degrees ఉందండి సెంటీగ్రేడ్లో. నైట్ అయితే 1 అయిపోయింది. ఓకేనండి, ఇక్కడ ఎలా రూమ్స్, ఆయన ఆటో డ్రైవర్ యాక్చువల్ చెప్పాలంటే పెద్ద ఆయన చాలా సహాయపడ్డాడు. ఆయన చెప్పాడనమాట, మీరు అక్కడికి వెళ్ళేసి అయితే చూడండి, ఎవరైనా లేపండి, మీకు దొరుకుతుంది రూమ్స్ అని చెప్పాడు. ఓకే ఫ్రెండ్స్, చలిమంట అయితే నేను వేసుకున్నాను. ఇక్కడ నుంచి అయితే బయలుదేరేద్దాము. ఓకేనా, ఆ పెద్దానికి బాయ్ చెప్పేసి నేనైతే బయలుదేరేద్దాం అనుకుంటున్నాను. రూమ్స్ అంటే ఇంకా అక్కడే పోయి లేపాలి కదా, ఉన్నవారిని లేపి ఏదో ఒక లాడ్జ్ చూసుకొని లేపితే ఇంకా నిద్ర లేసారంటే అక్కడ రూమ్ బుక్ చేసుకుందాము. ఓకే పెద్దయినా, బయలుదేరుతా, బాయ్. చెప్పాను కదా, రూమ్సే అండి ఇప్పుడు పెద్ద టాస్క్. వెళ్ళేదారిలో ఎట్లా ఎందో ఇన్ఫర్మేషన్ అయితే ఏం తెలియదు. ఓకే, నేను ప్రజెంట్ అయితే అలా మాట్లాడుకుంటూ వచ్చేసాను అనమాట. మనం ప్రజెంట్ అయితే భద్రాచలం అయితే రీచ్ అయిపోయాము. అక్కడ ఆర్చ్ కనబడుతుంది కదా ఆపోజిట్లో, ఇంకా దాటామంటే మనకి గోదావరి నది అయితే రీచ్ అయిపోతాము. రీచ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ రూమే అండి, పెద్ద టాస్క్ అయిపోయింది ఇప్పుడు.
ఓకేనండి, నేను ప్రజెంట్ అయితే ఇప్పుడు గోదావరి బ్రిడ్జ్ పైన అయితే వెళ్తున్నాను. ఆపోజిట్లో నాకైతే గుడి లైట్స్ అయితే కనబడుతుంది. మీకు కనబడుతుందో లేదో నాకు తెలియదు. గుడి లైట్స్ అయితే బాగా నీట్గా కనబడుతున్నాయండి. ఓకేనండి, రేపు మార్నింగ్ అయితే నేను కలుసుకుంటాను. ప్రజెంట్ రూమ్ ఎలా ఏందని వెతుక్కోవాలి. వెతుక్కున్న తర్వాత రేపు మార్నింగ్ దర్శనం టైంలో నేనైతే మీతో కలుసుకుందాం. బాయ్, గుడ్ నైట్, ఉంటా. అందరికీ శుభోదయం. భద్రాచలం అయితే నేను రీచ్ అయిపోయాను. భద్రాచలంకి స్వాగతం సుస్వాగతం. నేనైతే ప్రజెంట్ ఈ ఆటో వెళ్ళింది కదా, అక్కడి నుంచి వచ్చినప్పటికీ ఇంద్రమ్మ సర్కిల్ నుంచి రైట్ తీసుకోగానే మనకైతే టెంపుల్కి వెళ్ళే దారి అయితే ఉందండి. నైట్ అయితే చాలా కష్టపడ్డాను రూముల కోసం, కానీ శ్రీరాములు వారు ఈ టెంపుల్ ఆర్చ్ నుంచి లోపల పోరా, నీకు మంచి రూమ్ దొరుకుతుందని చెప్పాడు. లోపల రాగానే నాకు అన్వేషణ గుర్తుకొచ్చాడు. ఎందుకంటే చౌక అన్నట్టుగా ఏసీ విత్ వైఫై, ఫ్రీ వైఫై అన్నీ ఉంది. బట్ ఇది వచ్చేసి ఒక 10 to 15 మెంబర్స్ కలిపి ఒక రూమ్ లాంటిది. ఇక్కడ కింద బెడ్ అయితే దొరికింది. ఆపోజిట్లో నా లగేజ్ అయితే ఉంది కదా, చూడండి. దాని పక్కన వచ్చి లాకర్ కూడా ఇస్తున్నారు, ఒక్కొక్క బెడ్కి ఒక్కొక్క లాకరు. ఇక్కడైతే ఒక 15 to 16 మెంబర్స్ అయితే పడుకోవచ్చు. ఆ డోర్ కనబడుతుంది, ఆ అవతల అయితే బాత్రూమ్ ఉంది. హాట్ వాటర్ అవైలబుల్. బాత్రూమ్స్ అయితే చాలా నీట్గా ఉంది. బెడ్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఏసీ చూశారు కదా, బాగానే ఉందండి రూమ్ అయితే. నాకైతే 250 పడింది. యాక్చువల్ వచ్చేసి ఫుల్ డేకి వచ్చి 300 అంట. నాకైతే 250కి అయితే పడింది. ప్రజెంట్ దర్శనానికి వెళ్ళిపోయి తర్వాత వచ్చి నేను ఈ రూమ్ అయితే చెక్అవుట్ అయితే చేద్దాము. రూమ్ ఎలా ఉందో నెక్స్ట్ వచ్చే వాళ్ళు చూసి కమెంట్ చేయండి. ఇక్కడ నుంచి పైకి ఎంట్రన్స్, పైన టికెట్ తీసుకుని వెళ్ళాలి. ఫ్రీ దర్శనం అండ్ 100 రూపీస్ దర్శనం. అండ్ ఇది మొబైల్ ఇక్కడ పెట్టాలి, చెప్పులు ఇక్కడ. పార్కింగ్ అయితే ఇక్కడ చేసేవచ్చు. ఓకేనండి, నాకైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దేవుడి దర్శనం 100 రూపీస్ టికెట్ తీసుకున్నాం. చాలా ప్రశాంతంగా అయితే జరిగింది. ఇక్కడైతే చూసారు కదా, ఈ ఎగ్జిట్లో లడ్డు అండ్ ప్రసాదాలు ఇస్తారు. అవి తీసుకొని ప్రశాంతంగా కాసేపు తిన్నాను. ఈ పక్కన శివాలయం ఉంది, ఒక ఆశ్రమం ఉందంట. పైకి వెళ్ళి చూద్దాం రండి ఎలా ఉంటుందో. దర్శనం అయిపోయింది. దర్శనం అయిన తర్వాత జైశ్రీ కుసుమ హరనాథ్ టెంపుల్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి టాప్ వ్యూ చూడండి, భద్రాచలం టెంపుల్. అండ్ అక్కడ ఆపోజిట్లో గోదావరి నది మంచు దుప్పట్లో ఉంది, కాకపోతే కరెక్ట్గా కనబట్లా, మంచు కప్పేసింది అనమాట. యాక్చువల్లీ ఇదంతా గోదావరి నది, ఇదంతా ఇదేనండి. అది యాక్చువల్లీ అలా ఎక్కి అలా వచ్చి ఇది మెయిన్ టెంపుల్. ఇలా దర్శనం చేసుకునేసి ఇలా బయట వచ్చి కింద ప్రసాదం తీసుకొని ఇలా బయట వచ్చేయచ్చు. టాప్ వ్యూ బాగుంది కదా, భద్రాచలం. జై శ్రీరామ్. ఇది గోదావరి నది క్లీన్గా కనబడుతుందా? జూమ్ చేస్తున్నా చూడండి, వాటర్ కనబడుతుందా? ఇటు సైడ్ కొంచెం ఆ శాండ్ కనబడుతుంది కదా, ఫ్లాగ్స్ కావతలు ఉన్నదంతా వాటరే. ఈసారి ఎక్కడికి వెళ్తున్నాను, గోదావరి ఆ ఘాట్ దగ్గరికి వెళ్తున్నాను, పుష్కరిణి ఘాట్ దగ్గరికి. పుష్కరిణి ఘాట్ దగ్గరికి వెళ్ళేసి ఒకసారి చూద్దాం ఎలా ఉందనేది. ఓకేనండి, మా తమ్ముడు లక్ష్మణ్ అయితే వచ్చేసాడు. ప్రజెంట్ అయితే వాడు ఏమన్నాడంటే, అన్న నువ్వు మిస్ అయిపోయావు, రీసెంట్గానే బ్రహ్మోత్సవాలు జరిగింది, చాలా సూపర్గా జరిగింది ఈ గోదాట్లో. హంసవాహనం పైన శ్రీరాముల వారు ఊరేగారు, చాలా సూపర్గా ఉందండి, నేను చూశానంటే. ఓకేరా, నువ్వు గుడ్ పర్సన్, నేను బ్యాడ్ పర్సన్ రా, ఏం చేద్దాం, 31st అండ్ ఫస్ట్కి ప్లాన్ చేశాం కాబట్టి ఏం చేయలేము. చూశారు కదా, జనాలు చాలా మంది ఉన్నారండి. పుష్కర స్నానం చేసుకొని శ్రీరాముల వారిని దర్శనం చేసుకుంటే ఎన్ని కష్టాలున్నా పోతాయని చెప్తారంట ఇక్కడ. అదేవిధంగా నా వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అయితే మనం గుడిసెలో అయితే కలుసుకుందాం. ఉంటాను, బాయ్, జై హింద్.